ఈరోజు చాలా మంది వాక్యం వింటారు. విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? దొరకలేని వాక్యం ఈరోజు లేదు. You go by searching in YouTube, you will get all the related information about Bible and something what you know or not. మీరు యూట్యూబ్లోకి వెళ్తే మీకు కావాల్సిన బైబిల్కి సంబంధించినవన్నీ మీకు దొరుకుతాయి. మీరు గూగుల్లోకి వెళ్తే మీరు రీసెర్చ్ చేయడానికి కావాల్సిన వికీపీడియా విల్ ఫైండ్ దేర్. మీరు ఒక దేవుని సన్నిధి దగ్గరికి వచ్చి ఒక పాస్టర్ని అడిగితే విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్ అబౌట్ గాడ్ అండ్ బైబిల్ అబౌట్ టూ. బట్ విషయం ఏంటంటే, ఇంత గొప్ప జ్ఞానం ధారాళంగా ప్రపంచం అంతా ఉన్నా వ్యక్తులు మాత్రం భక్తిని అక్కడే పెట్టారు. వ్యక్తిగతంగా దేవుణ్ణి అనుభవించలేకపోయారు. మీరు చూడండి, బాగా ఇష్టమైన వాళ్ళతో స్పెండ్ చేయడానికి టైం పాడని పెట్టుకోం మనం. వాళ్ళతో మధ్యాహ్నమే మాట్లాడాలని పెట్టుకోం మనం. సాయంత్రమే మాట్లాడాలని పెట్టుకోం మనం. ఉదయాన్నే మాట్లాడాలని పెట్టుకోం మనం. అది రాత్రి అయినా చెప్పండి, ఉదయమైనా మధ్యాహ్నమైనా, అది ఆరోగ్యమైన అనారోగ్యమైన, ఆకలైనా ఆకలి లేకపోయినా, ఆనందమైన బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఎన్ని విషయాల్లో మనకేమున్నా సరే ఆ వ్యక్తితో స్పెండ్ చేయడానికి ఇవేమి పట్టించుకోము మనం. ఒక తండ్రితో తన పిల్లలు గడపడానికి తండ్రి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. తన తల్లి కూడా తన పిల్లలతో గడపడానికి చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులతో గడపడానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. దేర్ ఆఫ్టర్ కొంచెం ఏజ్ వచ్చాక పీపుల్ యూస్ టు గో సీ సంథింగ్ లైక్ దే హానరింగ్ అదర్ వెల్స్. వేరే వాళ్ళ కోసం వాళ్ళు వెతుకుతారు. వయసు కొంచెం వచ్చాక వాళ్ళు వేరే వాళ్ళతో ఉండడానికి ఇష్టపడతారు. వ్యక్తిగత జీవితాన్ని మనం ప్రతి మనిషికి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాము. కానీ క్రీస్తుకును మనం ఇస్తున్న వ్యక్తిగత జీవితం ఏది? ఎలా ఇస్తాము? ఆదివారం ఇస్తాము, ఫ్రైడే ఇస్తాము, సాటర్డే ఇస్తాము, ఏదైనా మీటింగ్స్ పెడితే ఇస్తాము, ఏదైనా అవకాశం ఉంటే ఇస్తాం. అలా కాకుండా క్రీస్తుని క్రీస్తుగా, దేవుణ్ణి దేవుడిగా, తండ్రిని తండ్రిగా, పరిశుద్ధాత్మ దేవునిగా వ్యక్తిగతంగా మనము స్పెండ్ చేస్తున్నావా? దట్ వాజ్ ద క్వశ్చన్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఎందుకు ఈ యొక్క మాటలు తీసుకున్నానంటే, వినాలి, అందరూ వినాలి. మీరు ఎవరు వినకపోయినా 10 సార్లు రిపీట్ చేపిస్తా, తెలుసు కదా. వినాలి ఈ మాట. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ సంథింగ్ లైక్ దిస్ టాపిక్ నేను ఎందుకు తీసుకున్నానంటే, సంవత్సరం అంతా వాక్యము తండోపతండాలుగా విన్నాం. ఒక వాక్యము ఒక్కసారి వింటే ఒక మనిషిని ప్రభావితం చేస్తే ఆ వాక్యం చాలు తన జీవితాన్ని కట్టేయడానికి. ఆ వాక్యం చాలు తన జీవితాన్ని కట్టడానికి. ఆ వాక్యం చాలు ప్రతి ఆ మనిషిని దేవుని వైపు నడిపించడానికి. కానీ ఒకరోజు కాదు మనం విన్న వాక్యం. ఇప్పటికి ఎన్నిసార్లు విన్నారు మీరు వాక్యం? సంవత్సరం అంతా విన్నారు. నా పరిమితిలో నేను చెప్తున్నా. నేను మాట్లాడుతూ వచ్చినప్పుడు మొదలుపెట్టి ఈ రోజు వరకు సంవత్సరం అంతా విన్నారు. సంవత్సరం అంతా విన్న యొక్క బోధ మీకు ఏం అర్థమైంది అనేది పరీక్షించుకునే పరీక్ష సమయం ఇది. దేవునితో వ్యక్తిగతంగా ఏం గడుపుతున్నాం మనం? దేవునితో వ్యక్తిగతంగా ఎంత దగ్గరగా ఉంటున్నాం మనం? ఈ గ్రంథాన్ని రాస్తూ ఒక వ్యక్తి, అపోస్తలుడైన పేతురు గారు చెప్తారు ఒక మాట. చూద్దాం, చూడండి. రెండో పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. తన మహిమను బట్టి, గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వాణ్ణి గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా. ఆగండి,
ఏం చెప్తున్నారు పేతురు గారు? తన మహిమను బట్టి, గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన, మనలను గుర్చిన అనుభవ జ్ఞానము అంటే ఏంటండి? అంటే ఏంటి అనుభవ జ్ఞానము? అనుభవ జ్ఞానం అంటే ఏంటి? పర్సనల్ రిలేషన్, ఎక్స్పీరియన్స్తో వచ్చేది. అనుభవ జ్ఞానము అంటే కొంతమంది పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, అనుభవంతో ఉన్నదిరా నాకు అని అంటారు. దాని అర్థం ఏంటి? జీవితంలో అనుభవం, ఎన్నో నేర్చుకున్నాను. క్రీస్తు మనం అంగీకరించినప్పుడు, క్రీస్తుతో మనం అడుగు వేస్తున్నప్పుడు అనుభవ జ్ఞానము మనకుందా అని అడుగుతున్నాడు ఆయన. ఆ అనుభవ జ్ఞానం ఎలా వస్తుందని అడుగుతున్నాడు ఆయన. అదే మళ్ళీ చదువుతాం చూడండి, ఆ పైన చెప్తున్నాడు ఆయన, తన మహిమను బట్టి, గుణాతిశయములను బట్టి. అంటే తన మహిమను బట్టి, చెప్పండి, తన గుణాతిశయములు బట్టి. అంటే తన మహిమను బట్టి, తన గుణాతిశయములను బట్టి అంటే దేవుని యొక్క క్యారెక్టర్ని బట్టి, దేవుని యొక్క బిహేవియర్ని బట్టి, దేవుని యొక్క ఆయన యొక్క స్కిల్స్ని బట్టి, దేవుని యొక్క ఆయన స్థాయిని బట్టి నువ్వేమవ్వాలంటున్నాడు ఆయన? అనుభవ జ్ఞానములుగా ఆయనని భక్తి చేయాలంటున్నాడు. అంటే ఈరోజు చాలా మంది వాక్యం వింటారు. విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? దొరకలేని వాక్యం ఈరోజు లేదు. You go by searching in YouTube, you will get all the related information about Bible and something what you know or not. మీరు యూట్యూబ్లోకి వెళ్తే మీకు కావాల్సిన బైబిల్కి సంబంధించినవన్నీ మీకు దొరుకుతాయి. మీరు గూగుల్లోకి వెళ్తే మీరు రీసెర్చ్ చేయడానికి కావాల్సిన వికీపీడియా విల్ ఫైండ్ దేర్. మీరు ఒక దేవుని యొక్క సన్నిధి దగ్గరికి వచ్చి ఒక పాస్టర్ని అడిగితే విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్ అబౌట్ గాడ్ అండ్ బైబిల్ అబౌట్ టూ. బట్ విషయం ఏంటంటే, ఇంత గొప్ప జ్ఞానం ధారాళంగా ప్రపంచం అంతా ఉన్నా వ్యక్తులు మాత్రం భక్తిని అక్కడే పెట్టారు. వ్యక్తిగతంగా దేవుణ్ణి అనుభవించలేకపోయారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. మీరు నిజంగా హృదయపూర్వకంగా ఆత్మతో ఆత్మస్వరం మీరు విన్నారా ఎప్పుడైనా? మీలో ఉన్న ఆత్మ ఆ పరమాత్ముని యొక్క స్వరము మాట్లాడుతున్నప్పుడు విన్నారా? మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది, మళ్ళీ చెప్తున్నాను. మీలో ఒక ఆత్మ ఉంది, ఉందా లేదా? ఆ లోపల ఉన్న ఆత్మ ఆ పరమాత్ముని యొక్క మాట విన్నాదా లేదా అని అడుగుతున్నా నేను. ఎలా విన్నారు మీరు? అబ్రహాం దగ్గర మెల్లని స్వరం వచ్చినట్టు విన్నారా? అబ్రహాం దగ్గర అది అయింది, మరి మీ దగ్గర ఎలా అయింది అది? దట్స్ గుడ్. దాన్నే వ్యక్తిగత జీవితం దేవునితో గడపడం అంట. వాక్యం విని వెళ్ళిపోయేవారైతే ఈ స్పర్శను తాకలేరు, దీన్ని అనుభవించలేరు. దీన్ని ఎవరైతే వాక్యానుసారంగా అనుభవిస్తారో, దేవుని యొక్క మాటని వాళ్ళ హృదయంతో మాట్లాడుతున్నట్లుగా లేదా వాళ్ళ ఆత్మతో మాట్లాడుతున్నట్టుగా, ఆత్మతో మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరాన్ని ఎవరైతే టేస్ట్ చేస్తారో వాళ్ళకి వ్యక్తిగత అనుభవ జ్ఞానం దేవునితో వస్తుంది. ఎలా వస్తుంది అది? ఈరోజు వాక్యం విని ఇంటికి వెళ్ళిపోయి గిన్నెలు తోముకుని ప్రార్థన చేసుకుని పడుకుని పోయి ఉదయాన్నే లేచి జీవితమే ఒక ఆట అని పట్టుకుని టక అన్ని పనులు చేసేసుకుని సాయంత్రం మళ్ళీ అది పని చూసుకుని మళ్ళీ పిల్లలందరినీ బాగా చదువుకున్నారా, బాగా వండి పెట్టాం, అది ఇది చేసేసాం అని అయిపోయిన తర్వాత మళ్ళీ పడుకుని మళ్ళీ అదే రోజు అదే రిపీట్ చేసి ఓ రోజు గొడవ వస్తే గొడవ పెట్టేసుకుని మరొక రోజు మనకి ఏదో కావాలంటే దానికి అది అయిపోయి ఆ తర్వాత రోజు మళ్ళీ వారంలో విచిత్రం అంటే తెలుసా? మనకు దేవుడు వారం ఎందుకు ఇచ్చాడంటే నువ్వు వారంలో ఒక రోజు ఒక్కోలా ఉంటావు. ఒక రోజేమో ప్రేమ ఉన్నట్టు ఉంటావు, ఇంకో రోజేమో జాలు ఉన్నట్టు ఉంటావు, ఒక రోజేమో బాగా కోపిష్ట అయిపోతావు,
ఆ వారంలో ఇంకో రోజు ఇంకోలా ఉంటావు. అలాగ వారంలో ఉన్న 7 రోజులు 7 రకాలుగా ఉంటావు. ఆదివారం వస్తే మాత్రం ఏం తెలియని ఎల్లులు పైలా తలపైన షర్టో ప్యాంటో ముసుగులు వేసుకుని కూర్చుని నాకేం తెలియదు ప్రభు నన్ను క్షమించే ప్రేమించే అంటావు. అప్పుడు వ్యక్తిగత దేవునితో అనుభవ జ్ఞానం ఎలా వస్తుంది? వ్యక్తిగత దేవునితో గడిపే ఆ అనుభవ జ్ఞానం ఎలా వస్తుంది? పేతురు అంటున్నాడు, అదే అంటున్నాడు, మీకు వ్యక్తిగత సంబంధము రావాలంటే, మీకు పర్సనల్ రిలేషన్షిప్ దేవునితో రావాలంటే కంపల్సరీ తప్పనిసరిగా మీరు దేవునితో కనెక్ట్ అవ్వాలి. దేవుడు ఎందుకు ప్రార్థన నేర్పించాడండి? యేసుక్రీస్తు వారు ప్రార్థన ఎందుకు నేర్పించారు చెప్పాలి, పర్లేదు. దేవుడు యేసుక్రీస్తు వారు మనకి ప్రార్థన చేయడం ఎందుకు నేర్పించారు? వెరీ గుడ్. తండ్రితో మాట్లాడడానికి వాట్ టైప్ ఆఫ్ టాకింగ్స్ వి గోయింగ్ టు టాక్ విత్ ఫాదర్? ఏం మాట్లాడతాం మనం తండ్రితో? ఏం మాట్లాడతాం అని అంటే, ప్రార్థన చేసినప్పుడు మీరు అడుగు వారన్నిటిని కూడా పొందుకుంటున్నారని అడుగుడి అని అడిగే వాటి కోసం మీరు ప్రార్థన నేర్చుకున్నారా? అసలు ప్రార్థన అనే కాన్సెప్ట్ యేసుక్రీస్తు వారు ఎందుకు ఇచ్చారు? ఇట్స్ ఎగ్జాక్ట్లీ దేవునితో వ్యక్తిగతంగా గడపడానికి హీ గివెన్ అన్లెస్ వైర్ కమ్యూనికేషన్. మీకు తెలుసా, ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఫోన్ ఫ్రీక్వెన్సీతో పనిచేస్తాయి. దీని వెనకాల పెద్ద నెట్వర్క్ ఉంటుంది, టవర్స్ ఉంటాయి, వెనకాల కేబుల్స్ ఉంటాయి. ఈ ఆపరేటర్ నుంచి ఆ ఆపరేటర్కి కేబుల్స్ కనెక్ట్ అయి ఉంటాయి. మీరు కాల్ చేస్తే మీ దగ్గరలో ఉన్న టవర్కి సిగ్నల్ వెళ్తుంది. ఆ సిగ్నల్ రిసీవ్ చేసుకున్న ఫ్రీక్వెన్సీ లెవెల్స్ అన్ని కూడా వైర్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యి ఆ దగ్గరలో ఉన్న ఆ కమాండ్ కంట్రోల్ దగ్గరకు వెళ్తాయి. ఇది అక్కడి నుంచి ఈ నెంబర్ ఎక్కడికి ఏ నెట్వర్క్ కనెక్ట్ అయిందో ఆ నెట్వర్క్కి కనెక్ట్ చేస్తే ఆ దగ్గరలో ఉన్న ఆ సిగ్నల్ టవర్కి రీచ్ అయ్యి ఆ సిగ్నల్ ఆ ఫోన్కి వెళ్తుంది. దిస్ కమ్యూనికేషన్ విల్ హ్యాపెన్ ఇన్ దిస్ వే. ఇది ఎలా జరుగుతుంది? కానీ విచిత్రం ఏంటో తెలుసా? వైర్లెస్ కమ్యూనికేషన్, దెర్ ఈస్ నో ఫ్రీక్వెన్సీ లెవెల్స్, నథింగ్ ఎట్ ఆల్. అసలు ఏ వైరు లేకుండా, ఏ ఫ్రీక్వెన్సీ లెవెల్ ఏమీ లేకుండా నీ దేవునితో ఫ్రీగా మాట్లాడుకోవడానికి నయా పైసా ఖర్చు పెట్టకుండా, 349 రూపాయలు వేసుకోకుండా, రీఛార్జ్ అవ్వకుండా, ఎక్స్పైరీ డేట్ లేకుండా, మీకు బ్యాలెన్స్ అనేది తెలియకుండా ఫ్రీగా దేవుడు మీతో మాట్లాడడానికి ఇచ్చిన ఏకైక ఒకే కనెక్షన్ ప్రార్థన. ఈ ప్రార్థన ఎందుకు ఇచ్చారనంటే, నువ్వు అక్కర్లేనట్టు ఈ ఫోన్లతో అందరికి ఫోన్ చేసి అక్కర్లేని విషయాలు మాట్లాడతావు చూడు, అలా మాట్లాడడానికి కాదు. మరి ఎందుకు ఇచ్చారు? దేవునితో వ్యక్తిగతంగా గడపడానికి. నీతో పర్సనల్గా ఆయన ఉంటాడు, ఆయనతో నువ్వు పర్సనల్గా ఉండాలి. అది ఆయనకి నీకు ఉన్న కనెక్షన్ దగ్గర చేయడానికి దేవుడిచ్చిన ప్రార్థన. అందుకే మీరు చూసారో లేదో, యోబు గారి జీవితం మీరు ఎప్పుడైనా చూసారా అండి? యోబు గ్రంథం ఎప్పుడు రాయబడిందో తెలుసా ఎవరికైనా? యోబు గ్రంథం ఎప్పుడు రాయబడిందో తెలుసా? బహుశా అబ్రహాం కాలము రాకముందే, అబ్రహాము గారు రాకముందే, అబ్రహాము గారు లేనప్పుడే బహుశా యోబు గారికి వాక్యము పరిచయం. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీకు ఇలా బోధించడానికి బోధకులు ఉన్నారు, మీకు చెప్పడానికి యూట్యూబ్లు ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది, వేరు కాకపోతే మరొకరు వాళ్ళు ఉన్నారు, అనేకమైన ఆప్షన్స్ ఉన్నాయి. మరి యోబు గారికి ఆ రోజుల్లో దేవుని వాక్యాన్ని నేర్పించడానికి, చెప్పడానికి, ఆయన మనసుని ఇవ్వడానికి ఏ పాస్టర్లు ఉన్నారు? ఏ బైబిళ్ళు ఉన్నాయి? అప్పటికి ధర్మశాస్త్రం ఇంకా రాయబడలేదు తెలుసా మీకు? 66 బుక్స్లో, 66 బుక్స్లో ఈ బుక్ ఫస్ట్ బుక్ యోబు గ్రంథం. ఆదికాండం కన్నా ముందు గ్రంథం ఇది. అంటే మీరు ఇప్పుడు ఆలోచించండి, ఆ వ్యక్తికి ఎవరు నేర్పించారు? ఏ పాస్టర్ లేడే, ధర్మశాస్త్రం లేదు, బైబిల్ లేదు, యేసుక్రీస్తు వారు అప్పటికి ఇంకా రాలేదు. మరి ఆయన ఎలా తెలుసుకున్నాడు? ఎలా దేవుని స్వరాన్ని కనుగొన్నాడు? అదే వ్యక్తిగతమైన సంబంధముతో తెలుసుకున్నాడు అతను. వ్యక్తిగతమైన సంబంధం. ఆ యోబు గారు ఒక మాట అన్నారు, చూద్దాం, చూడండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం, యోబు గ్రంథం 19వ అధ్యాయం, యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనం. నా విమోచకుడు సజీవుడనియు. ఆయన ఏం చెప్తున్నాడండి?
అయితే నా విమోచకుడు సజీవుడు. ఎవరు చెప్తున్నారు? బైబిల్ ఏంటో తెలియనా? చెప్పండి. యోబు చెప్తున్నాడు. బైబిల్ అంటే తెలియని యోబు చెప్తున్నాడు. క్రీస్తు గురించి అసలు ఆయన చూడలేని వ్యక్తి చెప్తున్నాడు. ధర్మశాస్త్రం తెలియని వ్యక్తి చెప్తున్నాడు. అప్పటికి విశ్వాసం అన్న మాట పుట్టక ముందే యోబు గారు చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? నా విమోచకుడు నా సజీవుడు అంటున్నాడు ఆయన. అంటే ఈ వ్యక్తి ఆ మాట అనడానికి కారణం ఏంటంటే దెర్ ఈస్ ఎ పర్సనల్ కమ్యూనికేషన్ విత్ గాడ్. దేవునితో వ్యక్తిగతంగా గడిపే ఆ మంచి ఆ కమ్యూనికేషన్ అతనికి ఉంది. ఇప్పుడు అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, దేవునితో వ్యక్తిగతంగా గడిపే జీవితం మీకుందా? దేవునితో వ్యక్తిగతంగా గడిపే జీవితం మీకుందా? మీకుందా? పరీక్షించుకోవాలి. దీన్ని ఏమంటారంటే రిలేషనల్ నాలెడ్జ్, రిలేషనల్ కమ్యూనికేషన్. దేవునితో రిలేషనల్గా ఉండటం. రేషనల్గా కాదండి, రిలేషన్తో ఉండటం, ఆయనతో సంబంధం కలిగి ఉండడం, ఆయనతో సంబంధం పెట్టుకుని ఉండడం. ఇది ఎంత విచిత్రం అని అంటే, ఇది మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ. యోబు గారికి ఏమీ తెలియనప్పుడు క్రీస్తుని అనగా దేవుణ్ణి ఎలా అంగీకరించాడు, ఎలా వ్యక్తిగతంగా మాట అనగలిగాడనంటే, ఉదాహరణ, ఒక తల్లి తను పుట్టిన పిల్లలకి వాడు అడగముందని చేస్తుంది. అవునా కదా? విచిత్రమైన తెలుసా? వాడికి అడగడం రాదు, వాడికి ఏం చెప్పాలో తెలియదు. కానీ వాడికి ఏం పెట్టాలో తల్లికి తెలుసు, తల్లి పేగుకి తెలుసు. తల్లికి తెలుసు కాబట్టి వాడి కమ్యూనికేషన్, వాడు అక్కడున్నా ఈవిడెక్కడున్నా వీళ్ళిద్దరి మధ్యలో ఏదో జరుగుతుంటుంది డిస్కషన్. మీకు తెలియదు అదే. ఆ కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎలా మాట్లాడుకుంటారంటే ఎలా చూస్తుంది తల్లి, ఆడలా చూస్తాడు, మ్యాటర్ వెళ్ళిపోద్ది. రిలేషన్ అది. వాడు ఆకలేస్తుందని చెప్పడు, బట్ స్టిల్ కన్నా తల్లికి తెలుసు. తనకి ట్రైనింగ్ ఎక్కడైనా ఇచ్చారా? తల్లికి ట్రైనింగ్ ఎక్కడైనా ఇచ్చారా? ట్రైనింగ్ సెంటర్లో తీసుకెళ్ళి అమ్మఒడి దగ్గర కూర్చోబెట్టి చెప్పారా? మరి ఎలా తెలుస్తుంది? అదొక లక్షణం దేవుడు మనలో పెట్టాడు. ఇప్పుడు మనలో ఉన్న లక్షణము దేవుడు ఏమంటున్నాడు తెలుసా? కనెక్షన్, వ్యక్తిగత పర్సనల్ కనెక్షన్ నీతో నాకు ఉందా? ఎన్ని వాక్యాలను విన్నామని కాదండి, ఎంత వాక్యం విన్నామని కాదు, ఎంత గొప్పగా మన దేవుడిని ఆరాధించామని కాదు, ఎంత గొప్పగా దేవుని కోసం మనం చేశామని కాదు. ఇవన్నీ రావు కానీ ఆయనతో వ్యక్తిగతంగా నువ్వు ఆయనతో గడుపుతున్నావా లేదా ప్రశ్న అడుగుతాడు. వ్యక్తిగతంగా గడుపుతున్నావా లేదా? నీకు ఇచ్చిన పిల్లల కోసం నువ్వు వ్యక్తిగతంగా ఆలోచిస్తున్నావు, నీకు ఇచ్చిన భార్య భర్త కోసం నువ్వు వ్యక్తిగతంగా ఆలోచిస్తున్నావు, నీకు ఇచ్చిన సమస్తం కోసం వ్యక్తిగతంగా ఆలోచిస్తున్నావు. నిన్ను పుట్టించిన దేవుని కోసం ఏ రోజైనా నీ కన్న తండ్రి కోసం వ్యక్తిగతంగా గడపాలన్న ఆలోచన నీకు వస్తుందా? రావట్లేదా? చాలా విషయాలు నేర్చుకున్నామంటే బైబిల్ చాలా బాగా అర్థమవుతుంది, బాగా చెప్తున్నారు, అది ఇది చెప్పడం కాదు. రిలేషన్ ఉందా? పాటిస్తున్నావా? ఇన్ని వాక్యాలు రోజు మాట్లాడుకుంటున్నాం, ఇదిగో ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇన్ని చెప్తాము. ఇన్ని చెప్పాక కూడా అన్ని వినేసి పవన్ బాబు అలా చెప్పాడు తెలుసా అన్నారట. పవన్ బాబు అలాగే చెప్పాడు, నువ్వు అలా ఉన్నావా?